నమస్కారం ఎవ్రీవన్. వెజ్ వర్సెస్ నాన్ వెజ్ ఇది చాలా పెద్ద డిబేట్ కదా. మన హిందూయిజం అన్ని రిలీజన్స్ లాగా ఒక బుక్ కాదు, ఒక సెట్ ఆఫ్ రూల్స్ కాదు. మీరు ఇదే చేయండి, ఇలానే ఉండండి, ఇదే తినండి అని చెప్పదు. యాక్చువల్లీ ఇట్స్ ఎ గైడెన్స్ సిస్టమ్. మనకి ఏది మంచిదో అది చేయమంటుంది. ఈ వెజ్ వర్సెస్ నాన్ వెజ్ టాపిక్ని ఒక వీడియోలో చెప్పడం చాలా కష్టం. సో ఐ విల్ మేక్ 3 or 4 వీడియోస్. ప్రతి వీడియోలో ఒక డిఫరెంట్ డైమెన్షన్, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని కవర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఈరోజు వీడియోలో మనం ఒక డైమెన్షన్ని కవర్ చేస్తున్నాం, దట్ ఈస్ ప్రాణ. ప్రాణ అంటే మన లైఫ్ ఎనర్జీ. మీరు హ్యాపీగా, ఎనర్జెటిక్గా, కామ్గా ఉంటే హై ప్రాణ అంటాం. అదే మీరు డల్గా, అన్స్టేబుల్గా, యాంగ్షియస్గా ఉంటే లో ప్రాణ అంటాం. మన యోగిక్ సైన్సెస్లో ఫుడ్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు: పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్, నెగిటివ్ ప్రాణిక్ ఫుడ్. పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్ తింటే మన లైఫ్ ఎనర్జీస్ని అది యాడ్ చేస్తుంది. అదే నెగిటివ్ ప్రాణిక్ ఫుడ్స్ తింటే మన లైఫ్ ఎనర్జీని అది సబ్స్ట్రాక్ట్ చేస్తుంది. మన ధర్మం ఒక జీవిని పెద్ద, మరొక జీవిని చిన్న అని ఎప్పుడూ అనదు. ప్లాంట్ని చంపితే ఓకే, యానిమల్ని చంపితే రాంగ్ అని స్ట్రిక్ట్గా ఎప్పుడు చెప్పదు. ఎందుకంటే ఒక లైఫ్ సర్వైవల్ అవ్వాలి అంటే ఇంకో లైఫ్ని తీసుకోవాల్సిందే. అది సృష్టి ధర్మం, నేచర్ సైకిల్. కానీ తప్పు ఎక్కడ ఉందంటే, మనం ఒక యానిమల్ని సర్వైవల్ కోసం చంపడం ఎప్పుడో మానేసాం. ఇప్పుడు మనం యానిమల్స్ని మన టేస్ట్ బడ్స్, ప్లెజర్ కోసం చంపుతున్నాం. కానీ మన ధర్మం మోరల్స్ మీద నడిచేది కాదు, సెన్స్తో నడిచేది. యానిమల్ అయినా ప్లాంట్ అయినా లైఫ్ అన్నప్పుడు ప్లాంట్ని తినమని ఎందుకు చెప్తుంది అంటే, మనం ఒక యానిమల్ని ఎంత జాగ్రత్తగా చంపినా అట్ లాస్ట్ మూమెంట్ ఇట్ విల్ రియలైజ్ దట్ ఇట్స్ గోనా డై. ఇట్ విల్ ఫీల్ ఫియర్ అండ్ యాంగ్షియస్నెస్. ఇవి కెమికల్స్. ఈ కెమికల్స్ మన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. అదే నెగిటివ్ ప్రాణిక్. మనం తినేటప్పుడు ఆ మీట్తో పాటు ఈ కెమికల్స్ కూడా మన లోపలికి ఎంటర్ అవుతాయి. నెగిటివ్ ప్రాణిక్ అంటే మన లైఫ్ ఎనర్జీని సబ్స్ట్రాక్ట్ చేస్తుంది. దీనివల్ల మన బాడీ కొంచెం డల్ అవుతుంది. అంతేకాకుండా మనం కూడా యాంగ్షియస్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ప్లాంట్కి లైఫ్ ఉన్నా తనకి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేదు, ఈ యాంగ్జైటీ, ఫియర్ అనే కెమికల్స్ లేవు. దానివల్ల మన ప్రాణ ఎఫెక్ట్ అవ్వదు. మీట్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ మజిల్స్. మన కింగ్స్, సోల్జర్స్, వారియర్స్, హార్డ్ వర్కింగ్ లేబర్, ఎవరికైతే ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలో వాళ్ళు మీట్ని కన్జ్యూమ్ చేసేవారు. బట్ మన బ్రాహ్మిన్స్, యోగీస్, ఋషీస్ ఎవరికైతే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంటో వాళ్ళు మీట్ని అవాయిడ్ చేసేవారు. సో పీపుల్ హూ మెడిటేట్, హూ ఆర్ ఆన్ స్పిరిచువల్ పాత్ విల్ అవాయిడ్ మీట్. అండ్ మన ధర్మం ఎప్పుడు మన ఫిజికల్ బాడీ కన్నా మన మెంటల్ బాడీకే టాప్ ప్రయారిటీ ఇస్తుంది. అందుకే మనకి ఫెస్టివల్స్ టైంలో, పూజల టైంలో, మంచి రోజులని, కార్తీక మాసం అని నాన్ వెజ్ తినద్దు అంటారు. టు కీప్ అవర్ మెంటల్ స్టేట్ కామ్ అండ్ ఎనర్జీస్ హై. దిస్ ఈజ్ వన్ డైమెన్షన్ ఆఫ్ వెజ్ వర్సెస్ నాన్ వెజ్. విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ డైమెన్షన్ సూన్. మీలో ఒకడు ఉంటాడు, ముక్క లేకపోతే ముద్ద దిగదు అంటాడు. అలాంటి వాడిని ఈ రీల్ని షేర్ చేయండి. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.